బ్రదర్ నమస్తే. నమస్తే ఏం పేరు బ్రదర్? శివ నా పేరు. శివ ఏం చేస్తావు? శివ వ్యవసాయం చేస్తాను. చూస్తా నువ్వు చూస్తే ఎడ్యుకేషన్ చేసిన లాగా ఎడ్యుకేషన్ చేసిన కానీ వ్యవసాయం చేస్తున్నాను. ఏం చదివిన శివ? ఇంటర్ వరకు కంప్లీట్ చేసాను. ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను. ఎంత ఉంది వ్యవసాయం? అంటే ఎంత ఉంది శివ? ముందు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. ఏం పెడతావు 3 ఎకరాల్లో? పత్తి వేస్తాం. పాలతో చేస్తాం. ఈసారి బాగా కరువు వచ్చింది కదా, పత్తి పండిందా? ఏం లేదన్న లాస్ దానివల్ల మాకున్న దాంతో పాటు ఇంకా కౌలు పడి చేస్తాం. ఏం లేదు లాస్ సంవత్సరం. వ్యవసాయం లాస్. ఇప్పుడు ఏం లేదు శివ, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇండియా కూటమి మధ్యలో పోయి నడుస్తున్నది. దేశం డెవలప్మెంట్, రక్షణ రంగం కానీ, హైవేస్ కానీ, రైల్వే రంగం కానీ, ఏ సెక్టర్లో డెవలప్ కావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది కేంద్రంలో? బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది. ఇది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఏంటంటే తోటి కాదన్న. ఏదైనా బాంబ్ బ్లాస్ట్ కానీ ఏదైనా రక్షణ అయ్యాలంటే మోడీతోటి సాధ్యం. మోడీతోనే సాధ్యం. మోడీతోనే డెవలప్మెంట్. మన హైదరాబాద్లో మెట్రో నడిచింది. మెట్రో అన్నీ గవర్నమెంట్ దాంతో అయ్యింది. ఏ డెవలప్మెంట్ అయినా మనకు ఇది మన స్వచ్ఛ భారత్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చింది. ఎన్నో పనులు చేస్తుంది. కనిపించిన పనులు చేస్తుంది చాలా వరకు. అట్లా అందువల్ల నాకు బీజేపీ లోకల్గా టీఆర్ఎస్ పార్టీ, కానీ మేము బీజేపీ పోటీ వేయాలనుకుంటున్నాం. బోర్నాడ్ శాఖ మాది, భువనగిరి నియోజకవర్గం మాది, మురుగోడు నియోజకవర్గం. బీజేపీకి బీజేపీ పక్క. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే సార్. ఏం పేరన్నా? కొండల్. ఇది నీదేనా? బాగా ఇప్పుడు సమ్మర్ ఉంది, బాగా ఎండలు, బయటకు వెళ్ళాలి భయపడుతారు. గిరాక్ ఎట్లా ఉన్నది? గిరాక్ డల్లే ఉంది సార్. ఎండలో బయటకు రావట్లేదు జనాలు. అలా ఈవినింగ్ టైం వస్తుంది గిరాక్. ఈ టైం అంతా లాసే. మధ్యాహ్నం ఒకటి బాగా ఎండలు ఉన్నాయి కానీ ఎండలు ఎక్కువ, అందుకని జనాలు లోపల నుంచి బయటకు రావట్లేదు ఇంట్లో నుంచి. అదే ఈవినింగ్ సాయంత్రం 5 తర్వాత వస్తున్నారు. 5 నుంచి 9 దాకా జర అట్లా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఈ సీజన్లో అయితే ఇట్లా ఖాళీ ఉండాల్సింది కదా అసలు. ఏం గిరాకీ బిజీగా ఉండాలి. బిజినెస్ లేదు అసలు. ఇప్పుడు ఎంత రోజుకి ఎంత వస్తుంది? రోజు మొత్తం మీద అమ్మితే గిరాకుంటే 3-4 వేలు పోతుంది. ఇప్పుడు లేకపోతే మెటీరియల్ కూడా సరిపోతుంది. చేసింది కూడా వేస్ట్ అవుతుంది. మళ్ళీ కాలంలో బారపోసుకోవడం, మళ్ళీ రేపటికి మళ్ళీ పనికిరాదు. ఖచ్చితంగా కాదు. ఏం లేదు అన్న, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే కేంద్రంలో ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్స్. ఇప్పుడు మోడీ బీజేపీ నుంచి ప్రధానమంత్రి మోడీ అభ్యర్థున్నాడు. ఇండియా కూటమి నుంచి ఇంకా అభ్యర్థి డిసైడ్ చేయలేదు. కేంద్రంలో ఎవరు వస్తే బాగా డెవలప్ అవుతుంది? మోడీ వస్తేనే డెవలప్మెంట్ అయ్యింది. మోడీ బ్రెయిన్ అటువంటిది. జర మంచిగా పనులు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ అవి, ఈ టాయిలెట్స్ అట్లా జర మంచి పనులు చేస్తున్నారు కదా. మోడీ వస్తే బాగుంటుంది. అంటే 10 సంవత్సరాలు బీజేపీ ఉంది, ఇస్తారు మాకు అవకాశం అని కాంగ్రెస్ అంటుంది. కానీ వీళ్ళు కొట్లాట ఎక్కువ అయిపోయింది. నాది అని అట్లా. అక్కడ ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక్కడే కాబట్టి జర మంచిగా చేస్తారు. మోడీ వస్తే బాగుంటుంది. మోడీ అయితే కరెక్ట్ చేస్తాడు. కరెక్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.